శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు సినీ రంగంలోకి అడుగుపెడుతూ నిర్మిస్తున్న తొలి చిత్రానికి సంబంధించి పత్రికా సమావేశం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించారు. ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీను శ్రీకాకుళం నూతన చలనచిత్ర నిర్మాతగా తొలి అడుగు వేస్తున్న శ్రీను సినిమాలకే పరిమితమైన సకల శంకర్ సినిమా రంగంలో ఎక్కువ సంవత్సరాలు సీనియారిటీగా ఉన్న రఘుబాబు ఈ చిత్రానికి తన వంతు ఎక్కువ కృషి చేసి సినిమాని అత్యధిక రిజల్ట్ తేవాలని కృషి చేస్తున్నాను. సిక్కోలు గడ్డపై సినిమా రంగంలో తొలి అడుగు నిర్మాతగా సూర శ్రీనివాసరావు మేము తీసిన సినిమాకి ప్రజల ఆదరాభిమానం ఎల్లప్పుడూ మాకు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ డాక్టర్ శ్రీనివాసరావు. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా మా ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ తరఫున కళాభివందనాలు. ఇక్కడ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఇంకా టైటిల్ ఇంకా పెట్టలేదు. ప్రొడక్షన్ నెంబర్ 1 దీనికి నిర్మాతగా శ్రీ సూర శ్రీనివాసరావు గారు, డైరెక్టర్గా వెంకట సురేష్ గారు, అలాగే మా డిఓపి గారు హేమంత్ గారు. ఆయన ఇంకా రాలేదనుకుంటా, షూటింగ్ జరుగుతుంది, ఆ ప్యాకప్ చేసుకుని వస్తారు, జాయిన్ అవుతారు. వచ్చారా? సో అంతవరకు రాలేదు. ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి టెక్నీషియన్స్. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ సినిమాకి హీరో మనందరి హీరో, మీ అందరి హీరో, మా అందరి హీరో సకల శంకర్ గారు. ఇంతకుముందు చాలా సినిమాలు తనకు హీరోగా చేసి, కమెడియన్గా వచ్చి హీరోగా చేసి ప్రూవ్ చేసుకొని, హీరోగా కూడా ప్రూవ్ చేసుకొని చాలా సినిమాలు హిట్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ కమెడియన్గా కొనసాగిస్తూనే మళ్ళీ చిన్న గ్యాప్ తోటి మళ్ళీ ఈ సినిమాతోటి, ఒక మంచి సినిమాతోటి మళ్ళీ మన హీరోగా నిలబడబోతున్నారు. మళ్ళీ గ్రాండ్గా ఈ సినిమా ఖర్చు పెట్టి బాగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఇది ఇంకా టైటిల్ ఇంకా పెట్టలేదు. విత్ వెరీ గుడ్ కాస్టింగ్. అంటే ఈ సినిమాలో హీరోగా సకల శంకర్ గారు, అలాగే మన కమెడియన్స్ మొత్తం దాదాపు అందరు కమెడియన్స్ ఈ సినిమాలో పాల్పంచుకోబోతున్నారు. ధనరాజ్ గారు, భద్రం, పృథ్వీ, నేను, అలాగే ఎవరన్నా మర్చిపోతే ఎవరున్నారు ఆర్టిస్టులు అని చెప్పాను. ఇక వాళ్ళు మేల్ ఆర్టిస్టు, ఇక ఫీమేల్ ఆర్టిస్టు మీ అందరికీ మనందరికీ పరిచయమైన జోర్డాన్ కింగ్ పీన్, జోర్డాన్ పీన్. అదర్ కూడా నేను తెలుసుగా మీ అందరికీ జోర్డాన్ పీన్. ఇక దాని గురించి చెప్పక్కర్లేదు. దాని గురించి ఒక తుఫానే స్క్రీన్ మీదకి వచ్చిందంటే, అలాంటి ఒక సుజాత గారి ఫస్ట్ టైము హీరోయిన్గా ఇంట్రడక్షన్, డెబ్యూ చాలా 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 బాగా చేస్తుంది. నేను కూడా చూశాను, మేము కూడా కలిసి చేసాము కొన్ని సీన్స్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్. ఇక సనా గారి గురించి చెప్పక్కర్లేదు. ఇదిగో ఒక బ్రహ్మాండమైన వర్చస్సుతోటి ఎన్నో సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయిన సనా గారు వైవిధ్యమైన పాత్రలు మొత్తం పోషించింది ఆవిడ. ఒక కామెడీ కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తను చేయని క్యారెక్టర్ అంటూ లేదు. అలాగే మా ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరికి గుర్తే ఉండి ఉంటుంది ఆ సినిమా. అలాగే భీమవరం బుల్లోడు, కొన్ని సినిమాలు చేసాము. అప్పుడు కూడా ఈ సినిమాలో హస్బెండ్ అండ్ వైఫ్ సినిమా చేస్తున్నాం. చాలా మంచి క్యారెక్టర్స్, జోవియల్ క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్. ఇందులో ఎక్కడ బోర్ కొట్టించే సన్నివేశాలు ఉండవు. ఎవరికి ఏంట్రా బాబు ఈ సినిమా అన్న టైప్లో కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయే సీన్లు అసలు లేనే లేవు. హ్యాపీగా అందరూ కూడాను సరదాగా నవ్వుకుంటూ, అల్టిమేట్గా చెప్పవచ్చింది ఏంటంటే ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్, చాలా మంచి ట్విస్ట్ తోటి, ఫ్యామిలీ డ్రామా. అఫ్కోర్స్ ఫ్యామిలీ డ్రామా. మీరు అనుకున్న అన్ని కోణాలు దీనిలో ఉంటాయి. అంటే అభిమానులకు కావాల్సిన సినిమా అభిమానులకి కావాల్సిన అన్ని కోణాలు కామెడీ హైలైట్గా చేసుకుంటూ, మంచి సస్పెన్స్ తోటి ఫ్యామిలీ డ్రామా చాలా చక్కగా ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ కూడాను అవసరమైన క్యారెక్టర్సే, ఏది అనవసరం క్యారెక్టర్ లేదు. విత్ వెరీ వెరీ గుడ్ టెక్నీషియన్స్ తోటి, మంచి కమర్షియల్ వాల్యూస్ తోటి, ఇక్కడ ఖర్చుకి ఇదిగో ఇంత పెట్టేస్తున్నామే, ఇతని మీద ఇంత పెట్టొచ్చా అనేది లేకుండా సూర శ్రీనివాసరావు గారు బాగా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు. ఈయన యాక్చువల్గా
మీ అందరికీ తెలుసు, వ్యాపారవేత్త. కానీ సినిమా మీద ఉన్న మక్కువతోటి, సినిమా మీద ఉన్న క్రేజ్ తోటి, ఒక ప్యాషన్ తోటి ఆయన ఈరోజు సినిమా చేయబోతున్నారు నిర్మాతగా. సో ఇప్పుడు చెప్పాం కదా, మొత్తం టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అన్ని అందరూ కూడాను మంచి లెవెల్లో ఉన్నవాళ్ళే. సో యూ కెన్ ఎంజాయ్ ద ఫిలిం. పిక్చర్ ఈస్ కమింగ్ అవుట్ వెరీ 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 వెల్. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ వెంకట సురేష్ గారు. ఆయన చూడటానికి అలా కామ్గా ఉన్నారు, కానీ కళ్ళలో పెట్టుకొని సెట్ మీద ఆయన చూడాలి వీరంగం, బ్రహ్మాండం. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టరు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎందుకు ఎలా అని అడిగితే, ఈయన ఆల్రెడీ తమిళ్లో ఎస్జే సూర్య గారి దగ్గర వర్క్ చేసి వచ్చారు. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఈయన. 100% ఈ సినిమాకి ఆయన టేకింగ్ తోటి ఒక సినిమా డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందని మా అందరి నమ్మకం.